Welcome to Time 24/7 today's headlines. నేడు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సమావేశం. పార్టీ నేతలతో భేటీ కానున్న వైసీపీ అధినేత జగన్. తాజా రాజకీయ అంశాలపై జగన్ సమాలోచనలు. నేడు రేపు తెలంగాణకు వర్ష సూచన. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు. తెలంగాణలో 24 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. నేడు ఢిల్లీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరిన మంత్రి కోమటిరెడ్డి గడ్కరీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొననున్న కోమటిరెడ్డి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. చేనేత రంగంపై సీఎం సమీక్ష. సనాతన ధర్మం మీద కమల్ హాసన్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం. కమల్ హాసన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్. నేడు విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. 6 జిల్లాల పౌర సరఫరాల అధికారులతో సమావేశం. బియ్యం ఎగుమతిదారులతో భేటీ కానున్న నాదెండ్ల. లక్సటిపేటలో రైతులతో సమావేశం కానున్న రామచందర్. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం నేడు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలు. రేపు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ధర్నా. నేడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై బ్రీఫింగ్. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,950. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 95,330. కిలో వెండి ధర 1,14,670 రూపాయలకు చేరింది. భారత్ పై మరోసారి రెచ్చిపోయిన ట్రంప్. భారత్ పై మరిన్ని టారిఫ్లు విధిస్తాం. సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్. కాకినాడలో నేటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. ఈ నెల 20 వరకు జరగనున్న ర్యాలీ. 12 జిల్లాల నుంచి పాల్గొననున్న అభ్యర్థులు. రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు. నేడు కేంద్రం ఎన్నికల కమిషన్ ముందు బీఆర్ఎస్ బృందం. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం. టాలీవుడ్ లో 30% వేతనాల కోసం సినీ కార్మికుల డిమాండ్. ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని తేల్చేసిన నిర్మాతలు. డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్ కి వస్తామంటున్న కార్మికులు. పార్లమెంటులో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి సమావేశం. ఆపరేషన్ సింధూర్ విజయంపై మోదీకి ఎంపీలు సన్మానం. నేడు మంత్రి నారాయణతో అమరావతి రైతు జేఏసీ భేటీ. అమరావతిలో రైతుల ప్లాట్ల అభివృద్ధి సమస్యలపై చర్చ. బీఆర్ఎస్ కు గువ్వల బాలరాజు రాజీనామా. కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపిన గువ్వల బాలరాజు. ముద్ర రుణాల పేరుతో మోసాలు. నిందితుడు షేక్ జానీ నల్గొండ జిల్లా నకరేకల్ వాసి. హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో 7 కేసులు. 2011లో హైదరాబాద్ కు వలస వచ్చిన షేక్ జానీ. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో చైర్మన్ గా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన. వైఎస్ జగన్ సెక్యూరిటీలో కొత్త మార్పులు చేసిన వైసీపీ. జగన్ భద్రత కోసం మరో 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ.
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.